ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. హౌ యు ఆల్? బాగున్నారు కదండి? మీ అందరి నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాము. మీరు కూడా పరిచర్య నిమిత్తమై ప్రార్థిస్తున్నారు కనుక దేవుడు మహా గొప్పగా మా యొక్క పరిచర్ని కూడా దీవిస్తున్నాడు. అట్లాగనే మీ జీవితంలో కూడా దేవుడు ఈ యొక్క వీక్లీ ప్రామిసెస్ ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు చేస్తున్నారని మీరు తెలియజేస్తున్న విధానమును బట్టి మేము ప్రభువును ఎంతగానో స్తుతిస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు. ఇదిగోనయ్యా, మీరు మాకు తోడుగా ఉన్నారు. గత కాలం అంతా కాచి కాపాడారు. మరి ఆగస్ట్ మంత్ అంతట్లో మీ సామర్థ్యతనిచ్చారు. మరి సెప్టెంబర్ నెలలో తండ్రి, మీరు మాకు అనుగ్రహించే వాగ్దానము, ఆ వాగ్దానాన్ని మేం పట్టుకుని ముందుకు వెళ్తుండగా అత్యధికమైన విజయాలను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం అందరూ చదువుదామండి. ఫ్రమ్ బుక్ ఆఫ్ 2 Kings చాప్టర్ 20 verse 5. నేను చదువుతున్నాను, మీరు అందరూ గమనించండి. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా. I've heard your prayer and I've seen your tears. మనము కన్నీళ్లు విడవటము దేవుడు చూస్తున్నాడు. అందుకనే ఈ యొక్క దినమున నీ కన్నీరు తుడవబడుతుందని, నీ ప్రార్థన ఆలకించబడింది, అంగీకరించబడుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, మీ పరిస్థితి ఏదైనప్పటికీ, ఎందు నిమిత్తమై మీరు ఆ దుఃఖాక్రాంతులుగా బాధపడుతున్నారు, చాలా మందితో బయటికి చెప్పుకోలేని దుఃఖం కావచ్చు, ఎవరితో అయినా ఆ యొక్క విషయమై మాట్లాడితే ఏంటిలే అని నవ్విపోతారేమో అని ఒక సందేహంతో ఎంతో మీరు దుఃఖపడుతున్నారేమో, మానసికంగా ఎంతో వేదన కలత చెందుతున్నారేమో. ఏంటి నా పరిస్థితి, ఇంకెప్పటికీ ఈ కన్నీలేనా నాకు దిక్కు అని అనుకునే స్థితి గుండా వెళ్తున్నారేమో. అందుకని దేవుడు ఈరోజు మీకు ఈ శుభవార్తను వాగ్దానం కింద వెల్లడి చేస్తున్నారు. మీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. మీ కన్నీలు దేవుడు ఇంకా చూస్తూ చూస్తూ ఉండిపోయేవాడు కాదు. ఆ కన్నీటిని చూచి తుడచి మీకు అందించాల్సిన ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. వాట్ ఎవర్ స్ట్రెస్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఏది అయినప్పటికీ, ఏ ఒత్తిడి అయినప్పటికీ కూడా, ఒక మనిషి వల్ల వచ్చిందా, ఒక అనారోగ్య సమస్యను బట్టి వచ్చిందా, లేకపోతే ఉద్యోగంలో వ్యాపారంలో ఇబ్బందులు బట్టి ఆ సమస్య మీ జీవితంలో వచ్చిందా, ఏది అయినప్పటికీ ఏడుస్తూ మీరు ప్రార్థిస్తున్నారు కదా, ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడంట. ఆలకించి మీకు జవాబు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. మనందరికీ తెలుసు, హన్నా బహు దుఃఖాక్రాంతురాలుగా దేవుని సన్నిధానంలో మొరపెట్టింది. నీళ్లు కుమ్మరించబడినట్లు తను దేవుని సన్నిధిలో తన ఆత్మను అలా ప్రోక్షించుకొని కన్నీటిని విడిచి ప్రార్థన చేసింది. అయితే దేవుడు ఆ ప్రార్థనని వినిపించుకోకుండా పోలేదు, ఆలకించకుండా వదిలిపెట్టలేదు. అనేక సంవత్సరాలు గతించిపోయినప్పటికీ ఆ కన్నీటికి దేవుడు ప్రతిఫలం అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈరోజు చూస్తున్న వింటున్న నీవు కూడా అనేక సంవత్సరాలు అయిపోయింది, అనేక దినాలు గతించిపోయింది, ఎంతో సమయం అయిపోయిందని ఏడుస్తా బాధపడతా ఉంటే దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. నీ కన్నీటికి ఇంకా ఫుల్ స్టాప్ పడబోతుంది. ఆమేన్. నీకు విడుదల సమీపించబోతుంది. ఆమేన్. నువ్వు ఏ దుఃఖము, వేదన, బాధతో ఇంతవరకు కన్నీటినే వెతుకుతున్నావో, సంతోషం అనే పంట కోయబోతున్నావు. నమ్మితే బిగ్గరగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈ గత ఆగస్ట్ మాసం వరకు కూడా కన్నీరే దుఃఖమయమే, అంధకారమే అయిపోయిందేమో. ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో దేవుడు నీకిస్తున్న వాగ్దానము, నీ కన్నీలు ఇక ఉండవు. అవి తుడిచివేయబడతాయి. నీ యొక్క పెయిన్, నీ గ్రీఫ్, నీ ఆగుని, నీ వేదనంతా కూడా, నీ కలతలన్నీ కూడా తుడిచివేయబడిపోతున్నాయి. దేవుడు నీకు నిత్యమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చి నిన్ను బాగు చేయబోతున్నాడు. ఆమేన్. నమ్మినట్లయితే నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు, మహాగణుడమైన దేవా, ఈరోజు మా దుఃఖంని సమాప్తం చేస్తా అన్నావు. మా ప్రార్థన అంగీకరించి కన్నీటిని, ఆ స్థితిని తీసివేసి మమ్మల్ని బాగు చేస్తానన్న వాగ్దానంకై మీకు స్తోత్రమయ్యా. ప్రభా, ఈ యొక్క 9వ నెల సెప్టెంబర్ మాసం మాకు బహు గొప్పగా, సంతోషకరంగా నీ బట్టి మేము ఆనందించే ధన్యతను, జీవితాన్ని ఈ మాసంలో మేము అనుభవించటకు మాకు సహాయం చేయమని ప్రభా, మమ్మల్ని బాగు చేసి అన్ని విషయాలలో ప్రభా
సంతోష భరితుల మగుటకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మీ యొక్క జన్మదినాలు, వివాహ దినాలు మీరు ఈ వారంలో జరుపుకుంటున్నట్లయితే ఖచ్చితంగా నమ్మండి, దేవుడు మీ ప్రార్థన ఆలకించాడు, అంగీకరించాడు. మీరు కన్నీరు విడ్చుట ఆయన చూసి ఉన్నారు కనుక మిమ్మల్ని బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.